హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. గుంటూరు సిద్ధాంతి. నా పేరు ఉమామేశ్వరరావు. వీక్షకులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు, అభిశుద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి కలగజేయగాక. ప్రస్తుత టాపిక్ 400 సంవత్సరములు జీవించాలంటే ఎట్లా అనేటటువంటిది మనకి వేదాల్లో చెప్పి ఉన్నారన్నమాట. ఎట్లా ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒక మానవుడు ఒక వేదం చదవటానికి 12 సంవత్సరాలు పట్టుద్ది అనమాట. ఒక 4 వేదాలు చదవటానికి 12 4లు 48 సంవత్సరాలు పట్టుద్ది అనమాట. కనుక 48 సంవత్సరములు వేదములు చదివి 48 సంవత్సరములు బ్రహ్మచర్యం వహించి 24 సంవత్సరములు బ్రహ్మచర్యం వహించినటువంటి స్త్రీని వివాహం ఆడి ఆ తర్వాత సంతానం ఎప్పుడు కావాలని వారు కోరుకుంటున్నారో అప్పుడు మాత్రమే శారీరకంగా కలుస్తూ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి తెలిసిన తర్వాత మరలా శారీరక కలయిక ఉండకూడదు. ఆ తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మరలా కొంతకాలం తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరం కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళకి సంతానం కావాలని మళ్ళీ ఎప్పుడైతే కోరిక వస్తుందో అప్పుడు మాత్రమే మళ్ళీ శారీరక కలయిక అనేటటువంటిది ఉండాలి. అంటే శారీరక కలయిక లోక కళ్యాణార్థం, వంశవృద్ధి కోసం, సంతాన వృద్ధి కోసం మాత్రమే, సంతానం కోసమే కలవాలి. మన సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఇది వేదాల్లో చెప్పినటువంటి విషయం. అలా గనక చేసేటట్టయితే మానవుడు 400 సంవత్సరాలు జీవిస్తాడు. అంటే ఒక వీర్యం అనేటటువంటిది స్ఖలించటానికి, ఒక రక్తం అనేటటువంటిది వీర్యంగా మారటానికి 40 రోజుల్లో మార్పు చెందుద్ది అన్నమాట. ఆ మార్పు చెంది ఆ వీర్యం అనేటటువంటిది బలం ఉన్నప్పుడు మనకి అతను వీర్యవంతుడు, బలవంతుడు అని చెప్పి అంటారు. అంటే వీర్యవంతుడు అంటే వీర్యం అనేటటువంటిది అతను వదలకుండా ఆపుకున్నాడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పనమాట. కనుక ఇప్పుడు ఒక రోజున దయానంద సరస్వతి గారిని ఏమిటండి బ్రహ్మచర్యం అనే లాభం, ఈ వీర్యవంతుడు అంటే ఏంటి లాభం అని చెప్పినప్పుడు ఆయన ఒక రోజున కాలు చాపారు. చాపినప్పుడు అక్కడికి 6 స్టూడెంట్స్ వచ్చారు. మీరు కాలు లేపండి అన్నారు. ఆయన కూర్చొని ఉన్నాడండి. 6 పట్టి కాలు లేపితే కాలు అంగుళం కూడా లేగలేదన్నమాట. అందువల్ల ఈ వీర్యవంతుడు అనేటటువంటిది ఈ యొక్క వివాహం కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటాం, బ్రహ్మచర్యము అని చెప్పినట్టు. అంటే బ్రహ్మమునందు చరించేవాడు. వాళ్ళకి మనస్సంతా కూడా వేరే చోట ఉంటుంది, ధ్యానం మీద ఉంటుంది, భగవంతుడి మీద లగ్నమై ఉంటుంది. ఈ సెక్స్ మీద ఉండదు, ఈ భార్యాభర్తలు వాతావరణాలు వీటి మీద ఉండదన్నమాట. అందువల్ల వీళ్ళు వివాహం 48 సంవత్సరములు బ్రహ్మచర్యం వహించి 4 వేదాలు నేర్చుకొని 24 సంవత్సరాలు బ్రహ్మచర్యించినటువంటి స్త్రీని వివాహం ఆడి సంతానోత్పత్తికి మాత్రమే ఆ వీర్యాన్ని వాడుతూ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ శారీరకంగా కలగకూడదు. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ సంతానం కలగాలని కోరుకొచ్చినప్పుడు కనుక కలిసేటట్టయితే అప్పుడు ఆ వ్యక్తులు 400 సంవత్సరాలు జీవిస్తారని చెప్పని మన వేద ప్రామాణికము. ఇది 100% కరెక్ట్ అన్నమాట. అది వీక్షకులు మేము ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళకి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి మనసావాచకరమైన తప్పక మీరు నెగిటివ్ ఎనర్జీ జోలికి వెళ్ళకండి. మాంసం, మందు, జర్దా, సిగరెట్ వీటి జోలికి దయచేసి వెళ్ళకండి. మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను. ఎవరైతే భారతీయ ధర్మం, హైందవ సంస్కృతి నుంచి పాటుపడతారో, వేదాధ్యయనం, వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పురోహితులు, లోక కళ్యాణం కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరికీ నమస్కారం. మంగళం మహత్, శుభం భూయాత్.